శ్రోతలకు నమస్కారం. పుట్టినరోజు కార్యక్రమమునకు స్వాగతం. ఈరోజు మనము మిథున రాశి వారి గురించి తెలుసుకుందాము. మే 21 నుండి జూన్ 20 వరకు మిథున రాశిగా చెప్పబడింది. ప్రతి సంవత్సరము మే 21 నుండి జూన్ 20 వరకు సూర్యుడు మిథున రాశిలో తిరుగుతున్నట్లు కనిపిస్తాడు. కనుక ఆ రాశికి శాస్త్రంలో చెప్పబడిన మంచి చెడ్డలు ఆ జాతకునకు వర్తిస్తాయి. అటువంటి వారు దీనిని తెలుసుకొనుట వలన తమ జీవితములోని మంచిని పెంపొందించుకొని చెడ్డను పరిహరింపవచ్చును. దంపతులు ఈ రాశికి చిహ్నముగా శాస్త్రములలో కీర్తింపబడింది. పురాణ సంప్రదాయమును అనుసరించి శివుని అర్ధనారీశ్వరమూర్తి ఈ రాశికి మూలతత్వము. సృష్టిలోని ద్వంద్వముల పరస్పరత్వము, అంగాంగీభావము, వైవిధ్యము ఈ రాశికి వ్యాఖ్యానములై క్రమముగా మానవునిలోని ఆధ్యాత్మిక, వైజ్ఞానిక, మానసిక కక్ష్యలను కూర్చిన రహస్యములను తెలుపుతాయి. చీకటి వెలుగు, సుఖము దుఃఖము, వేడి చల్లదనము, మంచి చెడ్డ, స్త్రీ పురుషుడు మొదలగు జంట లక్షణములు ఆత్మతత్వమున పరస్పర పరిపోషకములు. వైజ్ఞానిక కక్షలో మానవునిలోని అంగాంగీభావములు, మానసిక కక్షలో సంఘర్షణ హేతువులు, భౌతిక కక్షలో భిన్నతకు, అభిలాషకు, గర్భధారణకు కారణములు. వీని వ్యాఖ్యానమే ఈ రాశితత్వము. భిన్న ప్రవృత్తుల మానవులతో వీరు ఐక్యము కలిగి సమాధానపడగలరు. ఒకే ప్రకృతిలోని భిన్నాంశములను కూడా వీరు త్వరగా గమనింపగలరు. ఇతరులను అర్థము చేసుకొనుటలో, మంచి చెడ్డలను వీరు విమర్శించుటలో వీరికి వీరే సాటి. కానీ ఈ విమర్శకు వీరి సమన్వయ శక్తి తోడ్పడినట్లు చూచుకోవాలి. లేనిచో ఇతరులలో తప్పులు పట్టుట, వీరికన్నా ఇతరులు ఎట్లు భేదింతురో కనుగొనుట, ఇతరులను విమర్శించుట మున్నగు మానసిక జాడ్యములచే వీరు కర్తవ్య విముఖులు అవుతూ ఉంటారు. కొంతమందిలో వారి జీవితము ఈ విధముగా వ్యర్థము అయ్యేటువంటి అవకాశము కూడా ఉంటుంది. వీరి పరిశీలనము ఎంత సూక్ష్మమో వీరి అభిప్రాయములు అంత అస్థిరములు. ఎదుటి వానిని బట్టి స్వభావమును మార్చుకొని ప్రవర్తింపగలుగుట వీరికి వెన్నతో పెట్టిన విద్య. దానితో పాటు వీరి వ్యక్తిత్వమును కోల్పోకుండా కాపాడుకోవాలి. పరస్పరము ఇచ్చిపుచ్చుకొనుట, వినియోగము వీరికి బాగా తెలుస్తాయి. భిన్నతత్వము గల ఇద్దరు వ్యక్తులను సమాధానపరిచి ఒక మార్గమునకు కొనివచ్చుట వీరికి తెలుస్తుంది. ఒకే త్రాటిపై నడుచుచున్న ఇద్దరు వ్యక్తులలోని భేదములను గమనించి నిలదీయుట కూడా వీరికి సాధ్యము. ఆత్మబలమును, సంకల్పశక్తిని కలిగి ఉంటే వీరు యుక్తాయుక్త పరిజ్ఞానము చక్కగా పనిచేయనిస్తారు. అది లేకపోతే సంశయాత్మత, కార్యనిర్ణయము, పిరికితనము, ఒక నిర్ణయమునకు రాలేకపోవుట చాలామందిలో జరుగుతూ ఉంటుంది. ఇది జరుగనిస్తే శుష్క తర్కములతోనే వీరి జన్మ అంతా కూడా గడిచిపోతూ ఉంటుంది. ప్రేమ, త్యాగము, సేవ,
ఆనందము అనువానికి వీరు వినియోగ ధర్మములను కనిపెట్టగలరు. ఇతరుల కొరకు గాని వీరి కొరకు గాని ఈ అమూల్య ధర్మములను ఎంతగా సొమ్ము చేసుకొనవచ్చునో వీరికి బాగా తెలియను. కనుక సాంఘిక రాజకీయ తాత్విక ప్రణాళికలలో వీరి కర్తవ్యము అమోఘమైనది. ఈ రాశివారు పుట్టుట మానవజాతికి సద్వినియోగ సరళి నేర్పుటకు ఆవశ్యకము. ఈ కాలమును ధనమును వ్యక్తులను సామర్థ్యములను వీరు ధర్మవంతముగా వినియోగిస్తారు. కానీ గ్రహములు నీచ స్థితిలో ఉంటే మాత్రము వినియోగమును గూర్చి ఎక్కువ ఆలోచిస్తూ కార్యరూపము ఆ పథకములను ప్రణాళికలను రూపుదాల్చనివ్వరు. కార్యరంగములోనికి దిగుటకు సంశయించి కాలమును వ్యర్థపుచ్చుకుంటూ ఉంటారు. అలా జరగకుండా వీరు జాగ్రత్త పడాలి. వీరితో పాటు కార్యశూరుడు ఒకడుండుట వీళ్ళకి చాలా ఆవశ్యకము. వీరు చక్కని సలహాలను చెప్పగలరు. ఇతరులను కర్తవ్యమును గూర్చియు చిక్కులను తీర్చుకొనుటను గూర్చియు చక్కని ఉపాయములను వీరు అందిస్తారు. వీరు వినియోగించుకొనుటకు మాత్రము సందేహపడుతూ ఉంటారు. నీతి, చట్టము, ధర్మము అనునవి చక్కని జీవన సదుపాయ మార్గములని వీరి విశ్వాసము. వీరు నీతిగా ప్రవర్తిస్తారు, కానీ నీతిని విశ్వసింపరు. దానము, పరోపకారము, భూతదయ అన్నచో వీరికి చాలా గౌరవము. ఇతరులు వానిని గమనించినట్లుగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు. ఒక వ్యక్తికి సహాయము చేయుట కన్నా ఒక సంస్థకు సహాయము చేయుటలో వీరికి నమ్మకం ఎక్కువ ఉంటుంది. చేసిన దానమును ఇతరులు సద్వినియోగము చేసుకొనరేమో అను సందేహము మాత్రము వీరిని ఎప్పుడూ బాధిస్తూ ఉంటుంది. ఏ పని అయినా కూడా సొంతముగా చేసుకొనుటలో వీరికి నమ్మకము ఎక్కువ. ఇతరులచే చేయించినను వీరు ప్రేలు పెట్టక ఉండలేరు. ఈ లక్షణము అసంతృప్తికి దారితీయకుండా వీరు జాగ్రత్త పడాలి. వార్ధకమున ఈ లక్షణమును పెరుగనిస్తే భార్యను, బిడ్డలను, ఆశ్రితులను చిన్న విషయములకు నసపెట్టుచు వారి విసుగుదలకు కూడా గురి అయ్యేటువంటి విపత్తు ఉంటుంది. వీరు మనస్సున ఊహించునది, ఘర్షణ పడునది, నిర్ణయించునది చాలా ఎక్కువ, ఇతరులకు తెలియచేయునది చాలా తక్కువ. కనుక పెద్ద పెద్ద సంస్థలలో ప్రజాబాహుళ్యమును వినియోగపరిచి పనులు చేయించుటకు వీరికి చాలా శక్తి సామర్థ్యములు ఉంటాయి. తక్కువ వ్యయముతో ఎక్కువ వినియోగము వీరు కలిగిస్తూ ఉంటారు. వ్యక్తులను ఎక్కువగా మంచి పనులకు ఉపయోగించుట, సంస్థలకు అందును ప్రత్యేకముగా వ్యాపార సంస్థలకు నిర్వహణ ప్రణాళికలను వేయుట వీరికి చాలా బాగా తెలుసు. గుట్టుమట్టులలో వీరికి సామర్థ్యం ఉంది. ఇతరుల గుట్టు సులభముగా వీరు గ్రహించి సద్వినియోగము చేస్తూ ఉంటారు. ఇతరులకు వీరి గుట్టు మాత్రము తెలియనీయక జాగ్రత్త వహిస్తూ ఉంటారు. ఇతరులను నమ్మించి మంచి మార్గమున శిక్షణనిచ్చుచు వీరు చిరకాలము నమ్మకుండా మెలగగలరు. వచ్చే వారం మరికొన్ని విశేషములు చెప్పుకుందాము. స్వస్తి సశేషం. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి
మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.